నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అన్ని మంత్రములకు మూలాధిష్టాన దేవత శ్రీ గాయత్రీ మాత. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పార్వతీ అంశావతారిణి శ్రీ కన్యకాంబ. వీరిద్దరూ కొలువుదీరిన ఆలయాలు శ్రీశైల మహాక్షేత్రం దాపుననే సుండిపెంట క్షేత్రాన అలరారుతున్నాయి. ఇరువురిని లోకమాతలుగా, జగదేక మాతలుగా భక్తులు కొలుచుకుంటారు. ప్రకృతిలో ప్రకృతిగా, పరంజ్యోతి స్వరూపిణులుగా దర్శించడం మన ఆర్షధర్మ ప్రత్యేకత. సహజ వనరుల సౌందర్యం, అటవీ ఆహ్లాద వాతావరణ పచ్చదనాల పరిసరాల మధ్య శ్రీ గాయత్రి, శ్రీ కన్యకామాతల దేవాలయాలు వెలుగులీనుతున్నాయి. ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను జంటగా సిద్ధింపజేసే దివ్య సన్నిధానాలు సుండిపెంట గ్రామంలో వెలసిన ఈ ఆలయాల విశేషాలను నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రం దాపుననే సుండిపెంటగా పిలువబడే విష్ణుగిరిలో కూడా అనేక ఆలయాలు దర్శనీయ క్షేత్రాలుగా అలరారుతున్నాయి. వాటిలో శ్రీ గాయత్రి, శ్రీ కన్యక ఆలయాలు కూడా ఎంతో ప్రసిద్ధమైనవి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రానికి మూల అధిష్టాన దేవత శ్రీ గాయత్రీమాత. చతుర్వేదాలలో ఉన్న సర్వమంత్రాలకు అధిష్టాన దేవతగా శ్రీ గాయత్రీమాతను మన పూర్వీకులు సంభావించారు. విష్ణు గాయత్రి, శివ గాయత్రి, గణపతి గాయత్రి, నారాయణ గాయత్రి, ఇలా ప్రతి దేవునికి గాయత్రి మంత్రాన్ని రూపొందించి నిష్ఠగా పఠించి తగు ఫలాన్ని పొందుతారు. అందుకే ఈ గాయత్రీ మాత అమ్మలకే అమ్మ, దేవతలకే దేవత. ఆ మంత్రాధిష్టాన దేవత గర్భాలయంలో పంచముఖాలతో, దశబాహువులతో పరమ వైభవోపేతమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. కౌశిక మహర్షికి పూర్వమే ఆవిర్భవించిన ఈ గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖాలకు దశ నేత్రాలను కలిగి అష్టదిక్కులను వీక్షిస్తున్నట్లుగా ఉంటుంది. లక్ష్మి, సరస్వతి, పార్వతిల ముగ్గురి అంశల ఏకాంశగా ఈ గాయత్రి ఆదిశక్తిగా భక్తజనులను కాచి కాపాడుతుంది. 10 చేతులతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధాలను, అభయహస్తముద్రలను ధరించి శిష్ట రక్షణ చేస్తూ ఉంటుంది. గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ, సావిత్రీ వేద వరదాత్రీ, గాయత్రీ శుభ. గాయత్రి అమ్మవారి స్థల పురాణ గాథలు సచిత్రంగా ప్రకటితమవుతాయి. ఈ చిత్తరువుల్ని గాయత్రి అమ్మవారి గుడి మంటప ప్రాంగణంలో భక్తుల సందర్శనానికై వరుస క్రమంలో అమర్చారు. గాయత్రీ మాత ఎలా అవతరించిందో గోచరిస్తుంది. వేద మంత్ర జననీ, సకల యంత్ర తంత్ర సుజనీ, వేద మంత్ర జననీ, సకల యంత్ర తంత్ర సుజనీ. ఈ ఆలయంలో మరో గొప్ప విశేషం గాయత్రీ దేవత పాదుకా మండపం. ఈ పాదుకలు తాకిన స్పర్శ వలన సర్వదోష నివారణ జరిగి పుణ్యప్రాప్తి కలుగుతుందని ఈ దేవాలయం దర్శించుకునే భక్తుల నమ్మకం. శ్రీ గాయత్రీ మాత అన్ని మంత్రాలకు మంత్రాధిష్టాన దేవత కాగా, వాసవి కన్యక, పార్వతీదేవి అంశతో మానవ కన్యగా ఉద్భవించి దైవ స్వరూపిణిగా కొలుపులు అందుకుంటున్న దేవత.
సర్వకాల సర్వావస్థల్లోనూ శుభాలను కలిగించే ఈ దేవతా స్వరూపులు నేత్రానందకారకంగా ప్రకృతి స్వరూపిణి మాతలుగా పచ్చదనం పరిమళించే నెలవులో పూజలందుకుంటున్నారు. విష్ణుగిరిలో ఈ ఆలయం ప్రక్కనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం తూర్పు ముఖంగా నెలకొని ఉంటుంది. ఆర్యవయసులకు ఆడపడుచుగా భక్తులకు ఇలవేల్పుగా గర్భాలయంలో కొలువు తీరి ఉంటుంది. సుజ్జనుల బ్రోచే ఆ తల్లికి శక్తి కొలది పూజ చేస్తే మేలు చేసి ప్రార్థించిన వారి అభీష్టాన్ని నెరవేరుస్తుందని ప్రతీతి. ఈ దేవేరిని దర్శించటానికి భక్తులు పూజా సామాగ్రితో బారులు తీరి ఉంటారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకోవటం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. సకల సన్మంగళాలను వసంగే మాత కన్యకాదేవి పాదదాసులకు ఎన్నటికీ కష్టాలు దరిచేరవు. చల్లని చూపులతో అందరినీ ఆదరించి ప్రేమామృత ధారలతో కరుణిస్తుంది. శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్. అమ్మవార్లు ఎక్కడ ఉంటే అక్కడే కుంకుమ పూజలు, వ్రతాలు విరివిగా వైభవంగా జరుగుతూ ఒక కోలాహలం కొలువుదీరుతుంది. ఈ సొండిపెంట దేవాలయంలో కూడా మహిళలు శ్రీ గాయత్రి, శ్రీ కన్యకా వ్రతాల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మనము ఆ వ్రత విధానాన్ని చూసి తరించాల్సిందే. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో అమ్మవారికి విరివిగా పూజాధికాలు నిర్వహిస్తారు. శ్రావణ శుక్రవారాలలో అమ్మవారికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. శ్రీ గాయత్రి కన్యకామాతల సన్నిధిలో వివిధ మాసాలలో ఎంతో విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో సోమవారాలలో, మహాశివరాత్రి వంటి పవిత్ర దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు జయ దుర్గాదేవి, కృష్ణా తీర నివాసిని జనని, జయతు జయతు శ్రీ దుర్గా. గాయత్రి కన్యక ఆలయాల సందర్శకులకు ఒక విలక్షణ గణపతి దర్శనం లభిస్తుంది. సాధారణంగా మనం చూసి కొలిచే మూషిక వాహనుడుగా కాక సింహవాహనుడై దశబాహువులతో కనిపిస్తాడు. గణేశ పురాణం వర్ణించిన కృతయుగ గణపతి దర్శనమిది. సర్వాభీష్టప్రద హేరంభ గణపతి ప్రత్యేక మందిరం నెలకొని ఉంటుంది. పంచముఖుడై దశబాహువులతో సింహవాహనమునపై దర్శనమిస్తాడు. భక్తులు శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణాసాగర కరివదన అంటూ భక్తులు నమస్కరించుకుంటారు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం.
ఇదే ఆలయ లోగిలిలో రామభక్త హనుమాన్ నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. గ్రామసీమలకు భూత ప్రేత పిశాది దోషాలు ఆవరించకుండా ఆంజనేయుని విగ్రహాలు రక్షగా ఉంటాయి. ఈ సుండిపేట ఆలయాన సైతం అభయమిస్తున్న అంజనీసుతిని మూర్తిని మనము దర్శించుకుందాం. శ్రీ గాయత్రి మాత ఆలయంలో ఉపాలయాల సమాహారంగా అభయముద్రము దాల్చి ఆశ్రిత వరదునిగా స్థానక భంగిమలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి నెలకొని ఉంటాడు. సింధూరవర్ణ హనుముతో తీర్చిదిద్దిన తిరునామంతో సర్వాలంకార శోభితంగా ప్రకటితమవుతాడు. ఈ స్వామి దర్శనం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది. స్వామివారిని నిత్యం సింధూరంతో మన్య సూక్త సహితంగా అర్చన చేస్తారు. మంగళం మంగళం మావాసవాంబికకు మంగళం మంగళం శ్రీ కన్యకాంబికకు ముత్యాల హారతిని ముదమార అందింతు ముకురమ్మలకు మూలమైన తల్లికి. ఆది పరాశక్తి సకల చరాచర సృష్టికి ఆదిమాతగా ఆవిర్భవించిందని దేవి భాగవతం పురాణాలు వివరించాయి. ఓంకారేశ్వరి నాదబిందు కలితే అన్నట్లుగా ఓంకారేశ్వరి కరుణ వల్లే లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది. అలాంటి జ్ఞానసిద్ధిని, ఆధ్యాత్మిక ఆమూష్మిక మానసిక ప్రశాంతతను చేకూర్చే శ్రీ గాయత్రి, శ్రీ కన్యకా మాతల దర్శనం, సేవనం ఎన్నో విశేష ఫలితాల సమాహారమై నిలుస్తుంది. ఆ తల్లులిద్దరి కరుణ సదా మనపై ఉండాలని ఆకాంక్షిద్దాం.